కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హుస్నాబాద్ నగర పంచాయతీలో అత్యధికంగా 85.26% పోలింగ్ జరగగా అత్యల్పంగా కరీంనగర్ కార్పొరేషన్లో 59.59% పోలింగ్ నమోదైంది. ఇవి మున్సిపల్ ఎన్నికలే అయినప్పటికీ ఇవి అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో పలు డివిజన్లలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగింది పోటీ. అయితే జిల్లా కేంద్రంలో మైనారిటీలు కూడా ఎక్కువగా ఉండడంతో ఎంఐఎం కూడా బరిలో దిగింది. ఈ పార్టీ గెలుచుకునే సీట్లపైనే మేయర్ ఎన్నిక ఆధారపడి ఉంటుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కాకుండా దాదాపు 15 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు అక్కడి ఓటింగ్ సర్వే చెబుతోంది. ఇదే జరిగితే మేయర్ ఎన్నికల్లో వీరే కీలకం కానున్నారు. జగిత్యాల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్టు తెలుస్తోంది. ఇక మెట్పల్లి, కోరుట్ల, సిరిసిల్ల మున్సిపాలిటీల్లోనూ అదే జరిగింది. కాకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడ్డాయి. జిల్లాలో మొన్నటిదాకా మేజర్ పంచాయతీలుగా ఉన్న జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, పెద్దపల్లి, వేములవాడ తొలిసారిగా నగర పంచాయతీలుగా అవతరించాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ జరిగినట్లు తెలుస్తున్నా చాలా చోట్ల బలమైన స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఆ పార్టీకి వచ్చే సీట్లే ఇక్కడ కీలకం కానున్నాయి. హుస్నాబాద్ నగర పంచాయతీలో టీఆర్ఎస్, కాంగ్రెస్లతో పాటు సిపిఐ ప్రభావం చూపే అవకాశం ఉంది. బల్దియాల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైనప్పటికీ అసలు ఓట్ల లెక్కింపు ఎప్పుడన్నది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏప్రిల్ 1న హైకోర్టు తీర్పుపై ఓట్ల లెక్కింపు ఆధారపడి ఉంది. ఓట్ల లెక్కింపు ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పదు.